ఒక కాపరిగా ఉన్నావు కదా, ఒక అధ్యక్షుడిగా ఉన్నావు కదా, సంఘంలో ఏమి జరుగుతుంది? ఏ గొర్రె తప్పింది? ఎవరు ఏ తోవలో నడుస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా నీకు ఆ బాధ్యత లేదా? ఆ మందను గురించి జాగ్రత్త పడు, నిన్ను గురించి నువ్వు కూడా జాగ్రత్త పడమని వాక్యం చెబుతుంది. ఆ యావత్త మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఘోరమైన తోడేళ్ళు వచ్చి అల్ప స్వల్ప విశ్వాసంగా ఉన్న వాడిని ఏం చేస్తాయి? భ్రష్టత్వం పట్టిస్తాయి. ఇక ఏమీ తెలియనట్టుగా ఈడ్చుకొని పోతారని వాక్యం చెప్తుంది. అందుకనే ఒక అధ్యక్షులకి, ఒక సంఘ కాపరికి ఉండవలసిన బాధ్యత ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు చెప్పండి? దేవుడు అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్ మందను గురించి మీకు బాధ్యత లేదా? ఆ యావత్ మందను గురించి మీకు చింత లేదా? ఒకవేళ చింతే లేక నాకేం పట్టిందని వలలో వేసిన గొర్రెల దగ్గరికి వెళ్ళి కాపరి చూసుకొని వచ్చినట్లుగా ఒకవేళ వెళ్ళిపోతే బాధ్యత లేని కాపరిగా ఉండిపోతారు ఈరోజు కాపరులు. మరి వాళ్ళని ఎక్కడగడా దేవుడు? వాళ్ళు ఎక్కడగడా దేవుడు? కాపర్లంతా దేనికి పాల్పడ్డారు? సొంత కడుపుకే చూసుకున్నావా అంటున్నాడు దేవుడు. నిజంగా ఏమంటున్నాడు అమ్మ వాక్యము? సొంత కడుపుకే చూసుకున్నావా? సొంత కుమారులే చూసుకుంటావా? సొంత ఇంటి కొరకు ఆలోచిస్తావా? నీదే అంటావు కానీ సంఘం అన్న దానికి అధ్యక్షులకు ఎందుకు ఉంచారన్న ఆలోచన నీకు లేదా అంటున్నాడు ఆయన.